చిలుకూరి బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అరెస్టుల సంఖ్య 18కి చేరింది. పరారీలో మరో 4 ఉన్నారు. పోలీసుల విచారణలో నిందితుడు వీర్రాఘవరెడ్డి దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 2 ఏళ్ల క్రితం కౌశలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేసిన వీరరాఘవరెడ్డి 20,000 రూపాయల జీతం, వసతి అంటూ ప్రకటనలు ఇవ్వడంతో చాలా మంది అమాయకులు అతడి ఉచ్చులో పడ్డారు. వారిని అడ్డుపెట్టుకుని వీరరాఘవరెడ్డి దాడులకు పథకరచన చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇక మరోవైపు వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు కస్టడీకి కోరారు. కస్టడీ పిటిషన్పై సోమవారం రాజేంద్రనగర్ కోర్టులో విచారణ జరగనుంది. రంగరాజన్పై దాడి కేసులో దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. కస్టడీకి కోరుతున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే రంగరాజన్ పై జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి పోలీసులు సీరియస్ గానే తీసుకున్నారని చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ కేసులో చాలా కీలకంగా కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ముఖ్యంగా అతనిపై దాడి చేసినటువంటి సమయంలో ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరినీ కూడా ఐడెంటిఫై చేశారు. ఈ కేసులో 18 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. పరారీలో ఉన్నటువంటి 4 కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరరాఘవరెడ్డి ఉచ్చులో పేదింటి ఆడబిడ్డలు కూడా చిక్కుకున్నారు. 2 ఏళ్ల క్రితం కౌశలేంద్ర ట్రస్ట్ పేరుతోటి రామరాజ్యం ఆర్మీని ఏర్పాటు చేశాడు. 20,000 జీతం, వసతి అంటూ కూడా ప్రకటనలు ఇవ్వడం, వారందరికీ కూడా వారికి రోజువారీ ఖర్చులతో పాటు నెల ఖర్చులు కూడా ఇస్తానంటూ కూడా మభ్యపెట్టి అతని ట్రస్ట్ లో చేర్చుకున్న తర్వాత ఈ విధంగా అతను భారీగానే అంటే చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడితో పాటు మరికొంతమందిని కూడా ఇలా బెదిరింపులకు దిగడం, డబ్బులు వసూలు చేసినటువంటి సంఘటన కూడా కనపడుతుంది. ఇప్పుడే వీరరాఘవరెడ్డిని కస్టడీ కోరుతూ మొయినాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఉదయం ఆ పిటిషన్ కు సంబంధించి కూడా కోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక కీలకంగా వ్యవహరించినటువంటి మరొక 4 అయితే మాత్రం పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.